समर्पयामि हस्तयोः बृहस्पते अतियधर्यो अर्हाद्युमद्विभाजितमर्जनेषु भेदैच्छवसकं कनकगन्धं कनकपुष्पं कनकमाल्याम्बरधरं कनकच्छत्रध्वजरथपताकादिशोभितं दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणे गुरुवाणं किरीटेन समेतं ग्रहमण्डले ఒక పుష్పం పట్టుకోండి చేసుకోండి రాముడు నడిచిన నేల రాముడి గుండాలు వనవాస సమయంలో సీతమ్మ శ్రీరాముడు లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు దుర్గామాత శివుడు పూజించారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు తెలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం కాదు. ఇవాళ 108 అడుగులు ఎత్తున ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ గర్భగుడి 60 అడుగులు 60 అడుగులు దానిపైన 17 అడుగుల హనుమాన్ విగ్రహాలు. ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపల పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈ రోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది. ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్ ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో నేను శాసనసభ్యుడైనాక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం, వారిని కోరుకోవడం, మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం, అనేక అద్భుతాలు జరుగుతాయి. కోరుకున్న వాళ్ళు కూడా జరుగుతారు. ఈరోజు స్వయంగా మీరు వచ్చినారు. ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఉపాధిగా తరలించారు. వారందరికీ కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు, రాబోయే రోజులకి ఇంకా అద్భుతంగా ఇలాంటి అసౌకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది జిల్లాలని మనస్ఫూర్తి అందరూ బాగుండాలని